మొన్న పులి వచ్చింది కనబడుతుందేమో అని చెప్పేసి ఒక ఫారెస్ట్ పోయి ఎక్స్ప్లోర్ చేసినాం కదా. మనం 24 hours అక్కడ క్యాంపింగ్ కూడా చేసినాము. సేమ్ ఫారెస్ట్కి మళ్ళీ ఈరోజు పోబోతున్నాం. ఎందుకంటే డిస్ప్లే మేము ఆల్రెడీ చూడొచ్చు. ఒక ఆవుని సేమ్ అదే పులి చంపిందట. అంతేకాకుండా దాని అడుగులు కూడా పడ్డాయట. మన వాళ్ళందరూ కార్ రిపేర్ చేస్తారు. వాళ్ళని తోలుకొని అయితే కూడా మన ఫారెస్ట్ లో ఆ రోజు రాత్రి ఉండి రాలేదా ఆడికి పులి మళ్ళీ వచ్చిందట. చంపిందట. పోదామా? ఈసారి ఏం చేద్దామంటే మనం కొద్ది దూరమే పోయినాం ఫారెస్ట్ లకు. మొత్తం లోపల దాకా పోదాము. పోయిన తర్వాత డ్రోన్ ని లేపి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఆ వాటర్ ఉన్న కాడ, అంతేకాకుండా డిఫరెంట్ ఏదైనా ఎనిమల్స్ ఉండే కాడ, ఆవులు మత్తు ఉంటాయి కదా, ఆ ఆవులు ఉన్న కాడ కూడా చెకప్ అయితే చేద్దాము. ఒకవేళ ఉన్నాయా లేవా ఏం జరుగుతుంది అని ఇడిసా పులి వచ్చిందరా. ఇప్పుడైతే ఫటాఫట్ మన ఫారెస్ట్ కాదురా ఏడిపోతుర్రా పులికాడికి రా దుక్కుతుర్రు పులికాడికి పోనీ పులే కారుంది ఇంకా కారుంది బుద్ధిట్లా ఒక పక్క మర్చిపోయింది టీవీ. ఆయన దూరం నెత్తకపోతారు. బయట పెట్టినా ఓరి జింగిడి పని ఎవరు చెప్పిరానా పులి వచ్చిందని? పులా ఇగో మా ఫోన్లో చూడరు. ఇగో ఆల్రెడీ ఒక ఆవుని చంపిందట. అడుగు కూడా స్పాట్ అయింది. గట్ల ఆవు మొత్తం తిన్నది ఏడుకాడికి. అది ఎన్ని రోజులు అవుతుందో ఏమో దాన్ని మొత్తం ఇట్లా అది అయిందిగా. పులి కూడా చిరుతానట. బామ్మో చిరుతా. టైటిల్ చిరుతాను పెట్టిన వాడు నీయసంటోడే రాసినట్టున్నాడు. టైటిల్ చిరుతాను కింద పులి వచ్చిన శివారులో పులి అనవాళ్ళట. అదే జంగల్ వేది మనం. అదే దుర్కోటుడే. మనం ఆ రోజు విజయ్ చేసినాం చూడు. జర్రా దానికి ఒక 2-3 కిలోమీటర్ ముంగడ పోతాం. ఆడికే మొత్తం ఏం దాకా క్యాంపర్ పోతే ఆన్ దాకా తీసుకొని పోతాము. పోయి మొత్తం చూద్దాం కనబడుతుందా కనబడదా అసలు ఏడు ఉంది అని చెప్పేసి పోమా. చలో ఏడిదే ఏం తీసుకోవాలి చక్కాల డబల్ వాటర్ ఇట్లా ఏం తీసుకోలే థమ్స్అప్ అని ఏదైనా థమ్స్అప్ అడిక్ట్ అయ్యారు. చల్లగా అంటే దిగురా ఎందుకు కనబడలేదు ఇట్రా వాడు దిగినా కనబడని నీకు. ఇప్పుడు టోటల్ కింద సొనపాపడి మళ్ళా గట్ల వేసుకోపోతే నీకేం కావాలరా? ఏదో అటు ఇటు పెట్టి నీ పేరు ఏం పేరు? మహేష్ పప్పులాల్ విద్యార్ కి బాయ్ కి పోయిన తర్వాత పోయిన తర్వాత జయ చెప్పాలి. చచ్చిపోయినాక జయ చెప్తా. बराबर दिया पूरा गिन लो. ఆఫర్ दिया उसमें जे ఆ పేపర్ ఆఫర్ కొద్దిగా లడ్డు కట్టిండు ఇద్దరు 3 లడ్డు తీసుకొని ఎవరు మొత్తం తిన్నాడా? మనము కెమెరాతో ఎప్పుడు బ్లాగింగ్ చేయం కదా. ఇలా కెమెరాతో బ్లాగింగ్ చేస్తే ఉన్న వాళ్ళందరూ మననే చూస్తున్నారు. బేరుతారు కానీ వెరటాని అంటుండు మాదల గోవింద అంటారు. మన సైడ్ చచ్చిపోతే
ఒకటి బాధాకరమైన విషయం ఏంటి అంటే మేము ఇక్కడ ఓవర్ నైట్ చేసినా క్యాంపింగ్ చేసినా కానీ ఛాయ్ దానికి వద్దుంటుంది కదా ఆ తాత ఓషిస్తుండే ఛాయ్. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏమైందేమో తాత వచ్చేసి చచ్చిపోయాడు. ఆ ఫ్లెక్స్ అంటే ఇచ్చారు, ఆ ఫ్లెక్స్ చూసినాక తెలిసింది మాకు చచ్చిపోయాడు అని. రఫీల్ రెడ్డి అప్పటి నుంచి అడిగి పోతేనే లేము. మస్తు రోజులే పోక. ఫారెస్ట్ దగ్గర దాకానైతే వచ్చినాము. ఇంకో 5 minutes ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కావద్దు. అంతేకాకుండా ఆ పులి ఏదైతే ఉందో అది కనబడితే ఇంకా భలే ఉంటుండే. సో చూద్దాం, వీలైనంత దూరం లోపలికి పోదాం, వీలైనంత ఎక్స్ప్లోర్ చేద్దాం. మన డ్రోన్ తోని వీలైనంత ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఇంకొక 5 minutes అయితే ఏరుతాం, లోపలికి కూడా ఎంటర్ అవుతాం. చూద్దాం మనకు కనబడతాయేమో. అదనే కాదు ఇంకా వేరే ఏం కనబడడానికి క్యాప్చర్ చేసి చూపిస్తాం మీకు. ఏంటిది? ఆయుధాలు. దాని ఒక్క బుక్క మందం కూడా కాడవాడు. ఏంటిది అంటే అప్పుడు మనం గుట్ట మీద పోయి రాడికి ఇట్లా ఏకేజీ పైప్ కి ముంగట ఇట్లా అవి వేయలే అన్న. అరే గదా కత్తులు కత్తులై పులి చర్మం తోలు వేసుకొని అవి వేయలేదా? అత్తే ఆడుకుంటావు ఇట్లా అటు ఇటు కూర్చొనికి సారు సంపని కాదు, నువ్వు చూడడానికి పోతున్నావు. సార్కి వచ్చేసి చాలా ధైర్యం ఉంది గాయస్. మా అట్లా ఎవ్వరికి లేనంత ధైర్యం సార్కి ఒక్కరికి ఉంది. చూద్దామని చెప్పేసి మనం అనుకుంటే దాన్ని చంపుతున్నాడ పోయి ఎయిర్పోర్ట్ కాడ విమానం చూపిస్తాను తోలుకపోతే విమానం నడుపుతాను ఏడ్చినాడు. ముఖం ఎట్ట పెట్టి నాకు ఒకటే పంచి తప్పుతుంది పులి. ఇప్పుడైతే ఫారెస్ట్ లకి అయితే ఎంటర్ అయినా మీరు చూడొచ్చు. ఇంత పెద్ద కొండలు ఉంటుందంట వీళ్ళ ఉండొచ్చు. ఏమైందిరా? ఏమైంది? భయమైతుంది. పుల్ అన్నావుగా మరి లోపల రా రే. మరి లోపల నువ్వు ముంగట ముంగట కూర్చో. ముంగట గిడ ఆకాశం మొత్తానికి అయితే గాయస్ అందరం లోపలికి వచ్చేసినాం. మనలు భయపడుతుర్రట బయట. పోదామా లోపలికి? అరే డ్రోన్ సెట్ చేయరు. థమ్స్ అప్ నాకి పానం ఆగుతుంది. థమ్స్ అప్ తోటి పానం అవుతాడు థమ్స్ అప్ తోటి. అందుకోసం అది కూడా పట్టుకొచ్చిన లోపల పై ఖచ్చితంగా క్యాప్చర్ కావాలి. నెమ్మలైనా సరే ఏదైనా సరే. మొత్తం హావులు ఉంటాయి. అంటే పాములు అరే అన్నేమో కానీ వాడు థమ్స్ బాటిల్ పట్టుకొచ్చి రప్పుకొని పూలు వచ్చి థమ్స్ బాటిల్. ముందు జాగ్రత్త. ఏంటిది ముందు జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త జాతర అనలేదు. జాగ్రత్త రా. ఒకసారి రోడ్ కూడా ఎట్లా ఇసొంటి రోడ్లకైనా పోతున్నాం చూడరు గాయస్. పులిని చూద్దామని చెప్పేసి పులి మమ్మల్ని చూస్తుంది. సఫారీ, జంగల్ సఫారీ. నువ్వు అదొకటి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది సెట్ ఇది. సి రైట్ సైడ్ సి లెఫ్ట్ సైడ్ ఈత చెట్టు, మర్రి చెట్టు ముంగట ప్యాసింజర్ సి రైట్ సైడ్ దేర్ ఇస్ ఏ ఈత చెట్టు, ఈత కళ్ళు కమింగ్ అండ్ పీపుల్ డ్రింకింగ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, ఎడమ చేతి సైడ్ ఒక ఏనుగైతుంది. ఎడమ చేతుకున్నదంటే కవర్ అది ఏంటి దగ్గర మొత్తం జంగల్. జంగల్ కాదు రాక పొక్కింది గత పెద్ద తోబల పులి తోపింది అయింది. అది ఇక్కడ పెద్ద పొక్కు ఉంది. ఇదేందో ఏమో ఇగో కథ పెద్ద ఉన్నది ఏంటి అది. ఇటు సైడ్కి ఏమో గిల్లకి
కారం కారం వాసన వస్తుంది కారం కారం ఇట్లా చేయగడుకున్నా లేదా తిని ట్రాక్టర్ చేయలే డాక్టర్ గీడేస్తుంది అలా దిగుతానా లేదు మరి స్టేట్ వన్ లేకపోతే నా దిగబడతా నువ్వు లేవురా టైగరు పెద్ద టైగరు చూసి భయపడ్డా పొక్క ఏదో బొక్కరా పెద్దది బొక్క ఇంత పెద్దది ఇదే గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు మొన్న వచ్చినప్పుడు అయితే కనవాళ్ళే బొక్క ఇగో ఎంత పెద్ద ఉందో చూడరు మరి ఎందుకు పట్టుకోరా పులే కొరికి తిని ఈడ పడేసింది కావచ్చు బొక్క. సారు మరి కాదా మరి? పుల్లే కొరికి పడేసినట్టు ఉన్నదట. మొత్తం ఫారెస్ట్ మరి ఇట్లా డబల్ రోడ్ ఉండేది డబల్ రోడ్ కాదు సింగిల్ రోడ్. ఓకే రైట్ వన్ మొన్న ఇట్టకేనే తవ్వలేదంటారు జింగిడి అయింది. ఎవానికి రాకేశానికి గజ్జల సప్ప ఏమంటది ఇదే ఏరియాలో రానే టెంట్ వేసినాం బాగా లోపల కూడా పోవాలి ఇంకా. మామిడి చెట్టు మొత్తం పూత పూసింది అవురా ఏడనే ఇంకా దయ్యం ఉందని తాజుగాడు వాడు చెప్పలేదా ఉగాది కదా మా ఏడికే ఉగాది ఉగాదికి నువ్వు వస్తావు నీతో అది కూడా మొత్తం చెట్టు మీద గట్టి మెల్లకన్ లెక్కనే ఉన్నది. పులి మన దరిదాపులు ఉంటే చలి పెడుతుందట. పులి ఇన్నర్ ఫీలింగ్ సారీ ఇప్పుడు డైలాగ్ విన్నారా? పులి తరదాపుంటే చలి పెడుతుందట. మాస్టర్ అది డ్రోన్ సెట్ చేసిరా పులిని మొత్తం చదివిండు సారు పులికి చదువు చెప్పింది సారే జాతకం పులికి నడక నేర్పింది సారే. పులి మీద గీతలు పెట్టింది కూడా సారే దేంతో కలిసిన సార్ నేర్పించాను సారే దొడ్డు సార్లాగా రాస్తాను సార్లాగా పులి వస్తే భయపడనని జనాలకు చెప్పింది కూడా సారే వీడియో కావాలట చదివి పెడుతుండ్రు చదివి పెడుతుందిరా కాదు నేను రా అన్నాడు వాడు. ఒక్కసారి అంటే తప్పవుతుంది ఇంకా పోతుందా? నీకు చెప్పలే ఆయన చెప్పలే ఇప్పుడు చల్లి పెడుతున్నానే ఎందుకు వచ్చిన వాడికి ఏం చేస్తున్నావు? నా ఇష్టం నేను మజాక్ చేస్తా అది కూడా వచ్చింది గుట్ట దగ్గరికి. నీళ్ళు తక్కువనే అరే నీళ్ళు చూసుడు కాదురా లెఫ్ట్ సైడ్ చూడు ఏమైనా ఉంటాయి అది ఏనంగా వస్తుంది ఏందనేది చూడు ఫస్ట్ కట్టే కనబడితే పిట్టలు నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడే కట్టెలు అట్లే ఉన్నాయి సేమ్ అచ్చులు ఏం లేవు గదే వస్తున్నా ఓ అచ్చులు లెఫ్ట్ ఏం లేదు ఫోన్ లెఫ్ట్ ఏం లేదు ఫోన్ చెట్టు ఉన్నది అంతే గీతలు పడుతున్నాయి పడుతున్నాయా కింద పోయింది చెట్టు చెట్లు కొంచెం లెఫ్ట్ అన్నాక లెఫ్ట్ అన్నాకనా లెఫ్ట్ రైట్ అవ్వండి రైట్ అవ్వండి మొత్తం డౌన్ ఉన్నది త్రోంపులు ఉన్నది వా జవాబు మెల్లమెల్ల నడుచుకుంటా
పెద్ద అల్లే ఇరికినాం క్యాంపర్ మావుతుంది 4x4 కాదు రైట్ సైడ్ లొకేషన్ మొత్తం అట్లే ఉందన్నా కారా రోడ్ మీకు వస్తున్నాయి రోడ్ మీకు కూడా వస్తున్నాయి జంగల్ అంతా కొట్టి రోడ్ మీద ఫస్ట్ స్టార్టింగ్ లా అదే ఎన్నో అది జగిత్యాల ఇక్కడ జగిత్యాల ఎక్కిందిగా మరి ఇక్కడ అట మరి బండ్రపల్లి కానీ నాకు డౌట్ ఆ రోడ్ మీద ఇప్పుడు అది పులిపోతుంది దాన్ని ఎవరు ఫోటో తీసిరు నేనే నువ్వా అది రోడ్ మీద అది మన దిక్కు అది పులి రోడ్ మీద వచ్చింది అది వేరే దిక్కు అంటే ఆవును చంపిందంటే పులి దిక్కే ఉన్నట్టుగా చివరి దాకా మొత్తం షెట్టలా ఓపెన్ బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఓపెన్ రోడ్ కనబడ్డది ఇది తొవ్వ కాదు ఇది మనం పోతున్నాం అలా వాడికి అంతే ఎట్లా అంటే గుండె జారుతుంది జారి ఎక్కడికో వెళ్ళిపోతుంది అది ఇక గిడోలే లొకేషన్ గిల్ల సమాధి వాళ్ళు కట్టిర్రా ఇంత దూరం స్టాప్ రోడ్ రోడ్ ఎండింగ్ గదేందు కట్టిరు గీడ బోర్డు కట్టని ఏమో దేని కట్టిరో ఓపెన్ చేయని వీళ్ళు ఏమో పని చేస్తారు అడవిలా నెక్స్ట్ అదే దాని మీద ఉన్నాయి కానీ రాళ్ళు ఉన్నాయి నడుచుకుంటూ అరే మేము ఒక పని చేద్దాం డ్రోన్ తో మంచిగా ట్రాకింగ్ చేస్తా చుట్టుపక్కల చూద్దాము దిగా డ్రోన్ తోని అరే గాడికి వెళ్తుంది రా ఒకసారి మనం కొండెక్కి అక్కడ లొకేషన్ మంచి ఉందని చూపెట్టలేదా ఆడికి పోతుంది తోవ సక్క ఆడికి పోతుంది ఈడ అన్ని ఆవులు ఉంటాయి ఆవులాగో అవునే ఓ పిచ్చి ఆవులు ఉన్నాయి ఈడ ఈ ఆవులకించేనే ఒక ఆవును చంపేసిందట అది నేను స్క్రీన్ మీద పెడతా చూడర్రి న్యూస్ లో వచ్చింది నడుచుకుంటే పోవచ్చు ఫోన్ అంటే ఆవులు అటాక్ చేస్తే కావచ్చు మన మీద అంత అడవియేనా పోదాం మరి నడుచుకుంటా పులి ఏమో పులి పోదామంటారు పోదామారా అని పోదాం పులి ఇవ్వడానికి సంబంధం లేదు మర్చిపోయినా ఎట్లాగో అన్న మొత్తం అటు చుట్టూరు కూర్చుండు కదా ఏదైనా మూమెంట్ కనబడితే ఖచ్చితంగా చెప్తాడు కదా చూసినప్పుడు ఉండదు పక్క ఫోన్ చేసి కాదు ఎందుకు అంత బాధ నీకు ఇదే రోగం మారా నీకు దూరం తిత్తున్నావురా తీసుకురా ఏం లేపో ఈ ట్యాంక్ అందరు లాక్లేసుకోరు ఎక్కడెక్కరు లాక్లేసుకోరు రాదు అందరం కలిసి మ్యూచువల్ డిసిషన్ అయితే తీసుకున్నాం. ఏంటిది అంటే డ్రోన్తో చెక్ చేసిన ఒక అర్ధగంట దాకా ఏం కనబడతలేదు ఇలా. సో పోతున్నాము ఆ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ దగ్గర దాకా పోతే ఎక్కడైతే ఆవులు పట్టిందో ఆ లొకేషన్ మనకు కనబడుతుంది. డ్రోన్ పంపించవచ్చు అక్కడ దాకా. ఇక్కడ నుంచి పంపిద్దాం అనుకుంటే మధ్యలో కొండ వచ్చి పోతలేదు, ఇమేజ్ ట్రాన్స్మిషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో అందు గురించి డైరెక్ట్గా వెళ్తున్నా. ఏంటిరా అరే ముందే చెప్తున్నా కూరగా నో జోక్స్. ఓకే పూలు వచ్చింది వచ్చింది వాడు సత్యం పిక్తాడు. ఏం చెప్పాలి? ఈ ధైర్యం ఎందుకు వచ్చింది చెప్పవా? ఏం చెప్పాలి?
మనం తిరుపతి కాడ అందరు ఒక దగ్గర పోతే ఏమన్నా అని చెప్పాలి పేరు పెట్టింది కూడా సార్ అని చెప్పేసి అంటే గుర్తు చేస్తుడు సార్ అదే మాట్లాడుకుంటే వారు ఒకవేళ ఉన్నా కానీ ఏమో వస్తుందని ఆయనతో ఇవ్వబడుతుంది గుంపు పోతే ఏమన్నమాట ఫస్ట్ వేలు తవ్వ మీరు చూడొచ్చు ఎట్లుందో. నార్మల్ తవ్వ ఉంటే ఖచ్చితంగా క్యాంపర్ తీసుకొని పోతుంటుంది లాస్ట్ దాకా. కాకపోతే గిట్టున్నది తవ్వ. ఇది ఏడ తీసుకోవద్దాం ఏంటిదిరా కట్టే కట్టే అంటుండవు కుక్క ఏంటిది నైట్ జొమాటోలో పంపిస్తుంది. ఇది వాటర్ వచ్చి ఇట్లా అయింది తవ్వ. తవ్వ ఏదో తీర్థయాత్రలో పోతున్నట్టు సేమ్. ఇక్కడ మంట పెట్టిండు జింగిడి వాడు కారా కట్టె కూడా ఉంది. పక్కా పులి రాక ముందుకే రావచ్చు వాడు. పులి వచ్చినాక మాత్రం రాడు. సార్ ఇంత ముందు ఎవరా కన్నాడు కదా మన దగ్గర చీకులు అవి ఇవి బల్యాలు అవి ఇవి అని సార్ దగ్గర ఒక కట్టనే దొరికింది. బాగా మెల్లగా వస్తున్నావు. ఏమైతావు నువ్వు? తొందర రాను. దా వెనకాకు గద్దావు ఫ్లైట్ పోతుందా? పులినట్టే అనిపించింది. ఏడింది ఫ్లైట్ అదే పుట్ట దూర రే పుట్ట సెట్ చేసిన అంటే మూవీ సెట్ లెక్క ఉంది. ఆడున్న చింత చెట్టు కావచ్చు, ఇది కావచ్చు, చెట్టు కనవాలి కావచ్చు. ఇది పుట్ట ప్లస్ చింత చెట్టు ఏదో సినిమా సెట్ లెక్క ఉన్నది. మావుతా నాకు భయం అయితే చించెట్టు దొరుకుతాయి. అరే ఒకవేళ పులి వచ్చిందనుకో చించెట్టు ఎక్కువ మంచిగా ఎక్కువ దానా. ఇంత లోపలికి ఎప్పుడు రాలే గాయస్, ఫస్ట్ టైం వచ్చినాం. అరే మెయిన్ ఏంటంటే ఒక్కొక్క దిక్కు ఉరకకూర్రు సరేనా. ఇదివరకు ఒకసారి మేము ఇక్కడికి వచ్చినాక పైనకు మీకు గుర్తుంది కావచ్చు, సూపర్ లొకేషన్ ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీకు చూపెట్టిన. అదే బండ పక్క పంట సరి ఉంటుంది. పులి ఏమో కానీ నిన్నుతేనే భయం అవుతుంది. సూపర్ లొకేషన్ రా. ఇవరా ఆవులని ఇవరకు ఆవులు ఉండేవారేడా. ఇగో ఇది ఉంది కదా ఈ కొండ. ఈ కొండకి వెనక సైడే ఆ విలేజ్ ఉంటుంది. ఆ ఏరియాలో చంపిందట. అంటే అది ఏడుంది ఏం కథ అనేది తెలియదు. ఇక గాడు గాడు అరే ఎద్దు ఊరికొచ్చి పొడుతారు రే. గాడు ఉన్నాయో అవి రెండు ఏమో ఉంటాయి మస్తున్నాయి ఇక్కడ పొడిసేటి. హిడెన్ లొకేషన్ గాయస్ మీరు చూడొచ్చు. అరే ఎద్దులు ఎద్దులు రే. ఓ గీనే ఉంది గో కర్రే. బండల మీకు ఎక్కువ సార్ కారం అయినా సరే చూస్తుందా ఇట కర్రేద్దు. ఈడ కనిపిస్తున్న ఆవులకెంచేనే ఏదో ఆవును స్మెటాషన్ అది ఉరుకొస్తుందిరా పొడుతుంది. ఇదివరకు ఒకసారి నేను మీకు ఇదే లొకేషన్ ఇక్కడ నుంచి చూపెట్టినా. ఇక్కడ నుంచి చూపెట్టిన మొత్తం జనాలకు వాటికి వీటికి దేనితో సంబంధం లేదు. ఒకవేళ పులి నిజంగానే ఆ ఆవును చంపి ఆ పులి ఒకవేళ ఈ జంగాల తిరుగుతున్నట్టు అయితే దానికి డోకా లేదు. కావాల్సినంత ఫుడ్ ఉన్నది, ఇలా కావాల్సిన ఎన్వైరన్మెంట్ ఉన్నది, వాటర్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి దానికి. ఏడికి ఆడికి వచ్చా అదే పులిరాజు విడిచిపెట్టి రాదు అను నన్ను ఇష్టపెడతాను మీ అందరినీ.
సార్ వేసి పెడుతుంది ఈ లెక్క ఆయన అడదికి కనబడాలి పులి రా 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 రా. అది ఇట్లా వేట ఆడుతుంది. అది కాదు, అది పొడి చెట్టుది. ఇది కాదు. అవి వేరే ఉంటాయి, ఓన్లీ కొమ్మల కన్నా అది కర్రే ఉంటుంది. ఇప్పుడు వస్తున్నావు, ఉరుకుతున్నావు. అయ్యో పొడి చెట్టు కదా నల్లది ఉరుకుతున్నది. పొడి చెట్టు అది ఇప్పుడు కనిపించింది. అది పొడి చెట్టు అవి పోతున్నాయి కావచ్చు, ఉరుకుతున్నాయా మొత్తం ఒకడు ఉత్తనే ఉన్నాయి. మనం ఇంకా డ్రోన్ కూడా లేపలాగు. బ్యాటరీ కొత్తది, రెండే ప్యాంట్ ఉంది. ఇదంతా కోతుల సౌండ్ అయింది మరి, అది కాదా కోతులు కావా? అవి ఇంకా ఉరుకుతున్నాయి రాకు. ఆయన మళ్ళా సుత్తున్నాడు మననే చూస్తూ. ఓ మళ్ళీ ఉరుకుతున్నాయా బాబు? మనం ఏడవదాన్ని కనిపించలే ఇంకా గదే అది పొడిచేది. అదే ఇంకోటి ఉంటుంది చిన్నది. మాడకు రావరి. అప్పుడు ఏదో నడిచినట్టు అనిపిస్తుంది. ఆవుతో వెళ్ళే బాబు. ఏంటిరా ఏంటిది? ఏదో కనబడుతుంది, క్లారిటీ కనబడుతుంది. అప్పటి నుంచి ఏడా అన్న కోత కోతి వాడు పోసినావు. గాడేవారు ఈడ పోసిండు. ఫారెస్ట్ క్యాంపింగ్ అంటే ఇది. ఈ ఏరియాకి వచ్చి వేయాలరా క్యాంపింగ్. చాలే నాకు తెలిసిన పులులు అవన్నీ ఏమో కానీ ఏదో చంపేస్తాయి ఇక్కడ క్యాంపింగ్ అయితే. ఘోరం ఉరుకొస్తున్నాయి ఉరుకచ్చుడు. దవడం సౌండ్ వస్తుంది. గట్లకి ఎంచగా అది పులి వెళ్ళి ఇట్లా నడుచుకుంటా పోవాలి. నీ ఎక్కుతుందని మీద పులి ఎంత స్పీడ్ పోతుందట. ఇంతకుముందు ఇక్కడ గుండుగా అన్నావు చూడు పులి, అది ఎంత స్పీడ్ ఉరుకుతుంది? ఏడికని గుండుగా అన్నావు చూడు ఇంతకుముందు. ఆడుంది. ఒకవేళ మనల్ని ఊసి ఇడిదా కురికి రావాలని అంటే అక్కడ ఏంటి ఇప్పుడు ఆ గుండుగాడు ఉందనుకో పులి 120 స్పీడ్ వస్తుంది. రాగా పోలీసు వాళ్ళు ఉంటారు ఆడికి తక్కువ వస్తుంది. ఇది నీ ముఖం ఎట్లయిందో ఇగో అందరికి సరణ పడ్డది. తాజాడు ఏమన్నారు ఇప్పుడు? షవర్మా ఇచ్చేది ఉందా అనవై? అడవిలో వస్తుంటే ఇవి కనబడ్డాయి. గురిగించలేమో అంటారు మా సైడ్ వీటిని. కోతులు ఉన్నాయిడ. కోతి దుంకుతుందా చూసి పులి అనుకున్న బాడీ మొత్తం యాక్టివేట్ అయింది, రన్నింగ్ మోడ్ లాగా పోయింది, స్పోర్ట్స్ మోడ్ ఆన్ అయింది ఒక్కడేసారి. కలిసి నాకు వద్దు ఇగో తెచ్చుకో. రోడ్ మీద వెనక ఏమైనా టక్కన వేసుకోపోవచ్చు. తిండ్రు మా బాయకాడ ఉంది సెట్. ఇది సేమ్ అవే టమాటా లెక్కలు ఉన్నాయి ఇవి. వద్దురా బాబాయ్ తినకరా. కూరగాడ తింటున్నా అందరం నాటుకొని పోవాలి. చేస్తాను
సో మొత్తానికి గాయస్ డ్రోన్తో కూడా ఇక్కడ సెర్చ్ చేసినాం, అక్కడ సెర్చ్ చేసినాం, ఏడ చూసినా కానీ మనకు పూలు అయితే కనవలేదు. ఇంత దూరం వచ్చి ఇంత ఎక్స్ప్లోరేషన్ అంతా వేస్ట్ అయితే అయిపోయింది. వేస్ట్ కాలేదు, ఒక డిఫరెంట్ దాంట్లోకి పోయి ఆ డిఫరెంట్ ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది. అది అయితే ఎప్పుడు చూడలే కదా గబ్బా అయితే ఎడ్లు మాత్రం ఉరికొచ్చినప్పుడు మస్తు ఎడ్లే కావాలి, ఆవులు కూడా ఉన్నాయి. గదే ఎడ్లు ఆవులు ఇక్కడికి వచ్చినప్పుడు భయమే నిజంగా. ఏదో అవి వెనక వస్తున్నట్టే అనిపించింది. సో ఇది మెయిన్ ఛానల్ పెడదామా, ఫ్యామిలీ ఛానల్ పెడదాం, బ్లాగ్ ఛానల్ పెడదామా నాకైతే తెలియదు. మరి ఇలా పెడితే అది పులే కనబడపా. మెయిన్ ఛానల్ పెడదాం. అందరు అడుగుతురుగా ఏమని డైలీ బ్లాగ్స్ కావాలి, ఇవిగా ఎక్స్పెరిమెంట్స్ కావాలని. అన్ని క్లబ్ కూడా ఇట్లా మొత్తం అన్ని ఒక్క ఓకే గాయస్, మన వాళ్ళు చెప్పిన ఐడియా కూడా మంచిగా ఉన్నది. ఒక 7 days ఏం చేద్దామంటే ఒక 1 రోజులు ట్రై చేద్దాం రా, ఓకేనా? ఒక 7 days ఏం చేస్తామంటే మెయిన్ ఛానల్లో డైలీ వ్లాగింగ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెరిమెంట్స్, ఓవర్ నైట్స్, క్యాంపింగ్స్, ఛాలెంజెస్తో అయితే క్లబ్ చేస్తాము. ఎట్లా అంటే మేము ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి మార్నింగ్ నుంచే ఈవినింగ్ వరకు అసలు ఏం యాక్టివిటీ చేస్తున్నాం అనేది మొత్తం ఎవ్రీథింగ్ షూట్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. చాలా కొంతమంది ఏమంటారు అన్న మాకు గంట సేపటి వీడియో కావాలంటారు, కొంతమంది ఏమంటారు డైలీ వ్లాగింగ్ కావాలంటారు, కొంతమంది ఎక్స్పెరిమెంట్ కావాలి, కొంతమంది ఈ వీడియోలు ఆ వీడియోలు అనుకుంటే చెప్తా ఉంటారు. సో అన్నిటినీ మిక్స్ చేసి ఒక వీడియో లెక్క షూట్ చేసి మెయిన్ ఛానల్ పెడతాం. ఫ్యామిలీ ఛానల్ నిలిసబెట్టరు, ఫ్యామిలీ ఛానల్ వచ్చేది వస్తూనే ఉంటాయి. వ్లాగ్ ఛానల్ మెయిన్ ఛానల్ని క్లబ్ చేసి మెయిన్ ఛానల్ పెట్టడానికి ట్రై చేస్తాము. 7 days ఛాలెంజ్. 7 days ఒకవేళ మీ సపోర్ట్ మంచిగా వచ్చింది అనుకోండి, అంటే నార్మల్గా వచ్చే వ్యూస్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, కంటిన్యూ చేద్దాం. ఇట్లా మన ట్రిప్ కూడా రాబోతుంది త్వరలోనే. అదే ట్రిప్ కంటిన్యూ చేస్తే అందులోకి పోయి చూసే అవసరం ఉండదు. ఇక మొత్తం బ్లాగ్ ఛానల్ ఇక అందరు బ్లాగ్లు ఆడుతారు కదా, బ్లాగ్ కూడా ఇల్లనే వస్తాయి అన్నట్టు. ఇక బ్లాగ్ లెక్కల అందరు మెయిన్ ఛానల్ ఇంత రిస్క్ మెయిన్ ఏంటంటే మనము చేసేటి అవి ఇవి మొత్తం ఇట్లా క్లమ్సీగా అవుతుంది. అది ఇది డిస్టర్బెన్స్ లెక్క. ఒకటే ఛానల్ ఉందనుకో పర్ఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది మన విజన్ ఏంది, మనం ఏం వీళ్ళు చెప్పే కూడా కరెక్టే. ఒక రకంగా ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ మేము ఎక్కడ షూట్ చేసి చూపెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఈ పులి గురించే వచ్చినాం, ఈ వీడియో ఏడా పెట్టలేం. అదే మేము డైలీ వ్లాగ్ లెక్క అప్లోడ్ చేసినాం అనుకోండి, ఈ రోజు ఏం చేసిరంటే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆ పులి గురించి సెర్చ్ చేసినాం, దొరకలేదు అన్నట్టు కూడా ఉంటుంది. అది అప్లోడ్ చేసేవచ్చు డైరెక్ట్. ఇంకా ఇప్పుడు మేము కొన్ని రోజుల నుంచి టెస్లా ప్రాజెక్ట్ మేము మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినాం, వర్క్ నడుస్తూనే ఉంది. అది కూడా రోజుకి ఎంత అయిందో, ఈ రోజుకి ఇంత అయింది, ఈ రోజుకి ఇంత అయింది, ఈ రోజుకి ఇంత అయింది అన్నట్టుగా పెట్టవచ్చు. ట్రై చేద్దాం. ఒక 7 days ఛాలెంజ్ లెక్క పెడదాము. ఒకవేళ మీ సపోర్ట్ వస్తే కంటిన్యూ చేస్తాం, మీ సపోర్ట్ రాకుంటే ఇక్కడికి ఆపేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే పోతున్నాం. పారి వీడియో ఎండ్ చేస్తలే నీకు, అది డైలీ ఓకే. డైలీ యాక్టివిటీస్ మొత్తం మీకు మెయిన్ ఛానల్ కనిపిస్తే ఇప్పుడైతే ఇంటికి పోదాం. పారి ఫుల్ వస్తాం. బాబాయ్ వస్తుంటాడు. బాబాయ్ కొంచెం గాయం బాగానే వస్తుంది బాబాయ్కి. బాబాయ్ ఎవరిదాకా పులి అనుకుంటే ఆడదాకా పోయినాం కదా, ఆ మధ్యలో తోలు మొత్తం సిపురు గోయలు ఉండే, అవన్నీ ఏడబడితే అన్నీ కూర్చున్నాయి మచ్చకు కూర్చున్నాయి కింద. నాకెందుకో ఇక్కడ పులి ఉన్నట్టు అనిపిస్తుంది. పులి వాసన వస్తుంది. పులి వాసన వస్తుందట రే. సరిదైంది. కొత్త సీరియల్ పడుతున్నాడు. ఇంకెక్కింది పులి, ఎక్కేది వస్తుంది. అందుకే పులి దగ్గర స్పీడ్ పోతుందా. మళ్ళీ 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 ఇది బండి అంటే ఎంత మీకు వచ్చా పోతూ మధ్యలో మలన సాగర్ దగ్గరికి అయితే వచ్చినాము. వాటర్ పోతున్నాయేమో అనుకున్నాం కానీ వాటర్ పోతలేవు. అప్పుడు కింద గల్లీలు ఉన్నాయి చూడు, గాడికి వస్తే ఆడ పెద్ద చేపలు ఉన్నాయి. ఆడ మేము పోగానే ఉరికినాయి ఏడు. ఇప్పుడు పోవచ్చు ఆడికి, పోవచ్చు. గాలి అయితే మస్తు వస్తుంది, మస్తు దూరం.
ఇన్స్టాగ్రామ్ డైలాగ్ కొట్టారు శేఖర్ గారు, ఇదాని లోతు ఎంత అన్నాడు, వీడు దుంకి తెలుసుకోరా అని ఆయన తెలుసు ఆల్రెడీ చెప్పాల్సిన వీళ్ళు కాదు వీడు ఇద్దరు వెళ్ళలే ఎత్తురు బాబాయ్ని లోపల ఉన్నారు నల్లతాస్ వచ్చింది వాళ్ళు ఉన్నాడు. హులీ కా ఏరియాలో చేపలు ఉంటాయి కదా, ఉందా ఆడికి పోవచ్చు, ఆడికి పోదామా? ఇది పంపాకి ఇట్లా పోడా కూర లోపల ఏరుకుంటారు వాళ్ళు ఉన్నట్టు. ఓ పోడా కూర ఎందుకు కొడుతున్నావు అన్న ఆకలి అవుతుంది బయటికి పోయినాం నీళ్ళవే. ఒక్క బట్టలే క్యాంపర్ లాకేరా చేపలు ఆయన ఉరుకుతుర్రా ఇన్నది కదా చేపలు పోతున్నాడు. ఏ పడతావు రే నీ గీత జారుతున్నాడు పరి మేము కూడా వస్తున్నాం ఇట్లాగే దిగి వస్తున్నాం. ఇగో వీడియో ఒక మధ్యలో ఇంకో ఈ వీడియో పైన లైక్స్ టార్గెట్ వచ్చేసి కేవలం 15K. ఒకవేళ 15K కంప్లీట్ చేసారు అనుకోండి, ఈ ఐలాండ్ అయినా లేకపోతే వేరే ఏదైనా ఐలాండ్ లెంక్లాడి ఐలాండ్ మీద క్యాంపింగ్ చేస్తాం 24 hours. అయ్యో నచ్చలేవి అనుకో వేస్ట్ ఏమని అంటారు, మాట ఏరుకొని వచ్చిండ్రా మీది పర్రా. ఏదేమైనా కిందికైతే పోతున్నాం. ఇప్పుడు మొత్తం అయితే దిగినాం. సారు మొత్తం ఆగుతలేడు. కూడా ముసలాళ్ళు ముసలి పానాలండి. ఇటు పోకు ఇట్లకేంటారు లేకుంటే మీరు ఆనే ఉండరు. ఎయిర్ పడతలేదు కానీ ఇక్కడ సైడ్ బాగా లోతుంది. ఇన్ కేస్ ఒకవేళ అటు ఇటు అయిందనుకో సర్స్కా వాడే అటే కోమా. బిల్డింగ్ హైట్ ఉన్నది కింద ఇంకెక్కువనే ఉంది. అరే ఆవురా శేఖర్ ఆవురా లేవా మొత్తం దేవిరు మొత్తం అయింది. అక్కడ వల కట్టిరు ఆల్రెడీ. ఏమి మేమే లాస్ట్ పర్సన్స్ ఇక్కడికి రావడంలో. ఇట్లుంటే అయిపోరా మన దగ్గర మంచిగా వీడియోలు తీసుకొని. సూపర్ ఉంది లొకేషన్ కా, డ్యామ్ అయినా సరే ఏదైనా సరే లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూద్దాం ఏదైనా ప్లాన్ చేద్దాం. ఒకవేళ నేను అన్నట్టుగా మీరు 15K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఏదైనా ఐలాండ్ చూద్దాం. ఇలా ఐలాండ్ పైన క్యాంపింగ్ అనేది ట్రై చేద్దాం. ఏంద్రీ తొండలు దోషి దానికి కనబడాలంటే కింద భూమి మీద స్కాన్ చేస్తుంది. అది స్కాన్ చేసి లట్కన అందుకుంటది. ప్రపంచంలో అన్నిటికంటే విలువైన రాయి ఇక్కడే ఉంది. ఏది తీసుకోపోయి ఇంటికి. కొన్ని క్షణాల్లోనే కోటీశ్వర అయిన వ్యక్తి. చలో రే పరి. చూసినాం చేపలు ఉన్నాయేమన్న ఐడియాలు వచ్చినాము. కాకపోతే చేపలు అయితే కనవలేదు. చేపలు రొయ్యలు పీతలు ఏం కనవలేదు. ఓన్లీ ఒక బంటి మాత్రమే కనబడుతుంది. గణం తొందరరా పంపులకి వాటర్ దుంకినప్పుడు ఇక్కడికి వస్తే మజా ఉంటది. ముగ్గురం వచ్చినాం ఇక్కడికి. మొత్తానికి ఇప్పుడే వీడియో ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది నైట్. సో వీడియోని కూడా అప్లోడ్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. సో మొత్తానికి ఇది రోజు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. మన వీడియోస్ని ఈ టైప్లో షూట్ చేద్దామా లేకుంటే ఓల్డ్ టైప్లో షూట్ చేద్దామా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో రేపు వచ్చేసి ఒక స్పెషల్ ట్రిప్ పైన అందరం వెళ్ళబోతున్నాను. ఒక్కనే కాదు, ఉన్న వాళ్ళు అందరం వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటారు, ఏం కథ అది కూడా కామెంట్ అయితే వేయరు. ఆ వీడియో వచ్చేసి రేపు అయితే వస్తుంది. సో రేపు ఆ స్పెషల్ ట్రిప్ వీడియోలు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.